హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీని చూపిస్తున్నా అండి. పిన్ వీల్ సమోసా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారు. రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి 1 కప్ వరకు గోధుమ పిండిని, అలానే 1/2 టీ స్పూన్ ఉప్పుని, 2 చిటికెలు వాముని ఇలా వేసుకుని మొత్తంగా పిండిలో కలిసే విధంగా పొడిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలా అని మరీ లూజ్గా కూడా కలుపుకోకూడదు. మనం పిండిని కలుపుకునే దాన్ని బట్టే మనం చేసుకునే పిన్ వీల్ సమోసాలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. పిండిని గట్టిగా కలుపుకుంటే కనుక చాలా గట్టిగా అయిపోతాయి. అలానే లూజ్గా కలుపుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. అలా కాకుండా ఇక నేను చూపించిన కన్సిస్టెన్సీలో మొత్తంగా డౌని ప్రిపేర్ చేసి ఇక్కడ ఒక 2 బంగాళదుంపల్ని మొత్తంగా బాగా ఉడకబెట్టుకొని పైన తొక్క తీసేసి ఇలా స్మాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అలానే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా లేదా గరం మసాలా వేసేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలి. ఈ బంగాళదుంప మిక్స్లో మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకునే చపాతీ ముద్దలో ఉంచి మీడియం సైజ్గా ఇలా ఉండలుగా తీసుకోవాలి. మరి ఇక్కడ చపాతీని రోల్ చేసుకునేటప్పుడు మరీ చిన్నదిగా కాకుండా, అలానే మరీ దలసరిగా పెద్దగా కాకుండా ఇలా మీడియంగా రోల్ చేసుకొని తీసుకోండి. ముందుగా మనం చపాతీలా ఈవెన్గా అన్ని వైపులు కూడాను ఈవెన్గా రోల్ చేసుకోవాలి. ఇలానే అన్ని చపాతీలను కూడాను ఈవెన్గా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నాకు మొత్తంగా 4 చపాతీలు అనేవి వచ్చాయండి. ఇలా రోల్ చేసుకొని అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. ఇలా పైన పిండిని మొత్తం కూడా ఒకసారి దులిపేసుకొని ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో స్టఫ్ని ఇలా కొద్దిగా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలానే అన్ని చపాతీలకి స్టఫ్ని వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చాక్ తీసుకొని ఈ వీల్స్ అనేవి ఒకే సైజులో కట్ చేసుకోవాలి. ఇలా వీలైనంత సన్నంగా కట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పిజ్జా కటర్ కనుక ఉంటే ఇంకా సన్నంగా కట్ చేసుకోవచ్చు. ఇవి కాస్త దలసరిగానే నేను కట్ చేసుకుంటున్నాను. ఇంకా సన్నంగా కట్ చేసుకున్నా కూడాను చక్కగా ఫ్రై అవుతాయి. కట్ చేసేసుకున్నాక అడుగు నుంచి కూడాను నెమ్మదిగా రోల్ చేసుకుంటూ పై వరకు తీసుకెళ్ళి పైన ఎండింగ్ అనేది గట్టిగా ప్రెస్ చేసుకొని క్లోజ్ చేసుకోండి. లేకపోతే మనం ఫ్రై చేసుకునేటప్పుడు రోల్స్ నుంచి స్టఫింగ్ అనేది బయటికి రిలీజ్ అయిపోయి మొత్తంగా ఫ్రైలోని ఈ వెజ్ స్టఫ్ అంతా కూడాను బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా ఎండింగ్స్ అనేవి కాస్త గట్టిగా క్లోజ్ చేసుకోండి. ఇలానే అన్నింటినీ కూడాను రోల్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని అలానే చపాతీ పీటకు కూడాను కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న రోల్స్ని ఇలా పెట్టుకొని ఇలా అరచేతి ఉంటుంది కదా, అరచేతితో లైట్గా బ్రష్ చేసుకోండి. ఇలానే అన్నింటినీ కూడా బ్రష్ చేసి పక్కన పెట్టుకోండి. ఒకవేళ ఆయిల్ కనుక గ్రీస్ చేసుకోకపోతే చేతికి ఆలు స్టఫ్ అనేది పిండి అనేది కలిసిపోయి చేతికి అంటుకొని ఉండిపోతుంది. లేదంటే ఫ్లోర్కైనా పీటకైనా చపాతీ ముద్దలా ఉండిపోతుంది. అలా కాకుండా కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని అన్నింటినీ ఇలా బ్రష్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్న ఈ వీల్స్ అన్నింటినీ కూడాను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే రెండో వైపు టర్న్ చేయకుండా ఒక 2 నిమిషాలు విడిచిపెట్టేయండి. ఇలా 2 నిమిషాల తర్వాత అన్నింటినీ కూడాను రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకునేటప్పుడు కాస్త నెమ్మదిగా టర్న్ చేసుకోండి, లేదంటే వీల్స్ నుంచి స్టఫింగ్ అనేది తొందరగా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ నాకైతే ఒక వీల్ అనేది నేను కరెక్ట్గా ఎండింగ్ అనేది క్లోజ్ చేయలేదు, సో స్టఫింగ్ కాస్త బయటకు వచ్చేసింది. అలా కాకుండా అన్ని వీల్స్కి కూడాను ఈవెన్గా ఎండింగ్స్ అనేవి క్లోజ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా సమోసా వీల్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఇలానే అన్నింటినీ కూడాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసేసి పక్కకు తీసుకోవాలి. ఇలా కాస్త సెమీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి తీసేసి ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేదంటే మనం ఆయిల్లోంచి బయటికి తీసాక ఇవి ఇంకాస్త కలర్ చేంజ్ అవుతాయండి. అందుకే మరీ మాడిపోయినట్టు కాకుండా ఇలా కాస్త డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి తీసేసుకోండి. ఇంతే అండి, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన పిన్వీల్ సమోసా రెడీ. ఒకవేళ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే కనుక మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వీటిని ఇలానే ప్లెయిన్గా తినేయచ్చు, లేదంటే టమాటో సాస్తో అయినా చిల్లీ సాస్తో అయినా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయి.